డేస్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్లకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్లోనికి వెళ్ళబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క నజరేతు ప్రణాళిక అనేటువంటి అంశాన్ని మనం ఇవాళ డిస్కస్ చేయబోతూ ఉన్నాం. దీనిని మనకు వివరించడానికి పీస్ ఆఫ్ హోప్ థియలాజికల్ కాలేజ్ కాకుటూరు నెల్లూరు ఫౌండర్ కమ్ డైరెక్టర్, అదేవిధంగా పీస్ ఆఫ్ హోప్ బాప్టిస్ట్ చర్చ్ కాకుటూరు నెల్లూరు పాస్టర్ గారైనటువంటి శ్రీ పైనం ప్రసాదరావు గారు మన మధ్య ఉన్నారు. పాస్టర్ గారికి సమయాన్ని అప్పగించుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన డే స్టార్ టీవీ వీక్షకులకు ప్రభునామన శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరో పర్యాయము ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు రావటం చాలా సంతోషకరం. ఈ దినము మన అంశము యేసు నజరేతు ప్రణాళిక, జీసస్ నాజరేత్ మేనిఫెస్టో. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో ఆ అంశము దాగి ఉంది. దానిని ఆధారం చేసుకొని మన ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లే ప్రశ్నల ద్వారా జవాబులు కూడా అందించబడతాయని తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో బ్రతికాడు. 30వ సంవత్సరం వరకు నజరేతులో తన తల్లిదండ్రుల సంరక్షణలో ఆయన ఉన్నట్లుగా మనకు తెలుసు. తన 30వ సంవత్సరంలో దేవుడు ఏ ప్రణాళిక చొప్పున ఆయనను ఈ భూలోకానికి పంపాడో ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఉద్రిక్తుడై యూదా ప్రాంతానికి వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది తిరిగి ఆయన తాను పెరిగిన నజరేతుకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఆయన నజరేతుకు వచ్చాడో తన వాడుకు చొప్పున విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరానికి వెళ్ళి ఆ సమాజ మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో పాలిభాగస్తుడయ్యాడు. ఈ సమాజ మందిరం యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక 70 మంది పెద్దలు ఉంటారు, అందులో ఒక రబ్బీ ఉంటాడు. ఎవరైనా కొత్తగా సమాజ మందిరానికి హాజరైతే ఆ క్రొత్తగా వెళ్ళినటువంటి వానికి కొంత ప్రాధాన్యత ఇస్తారు. ఏదో చదవమనో, లేకపోతే ప్రార్థన చేయమనో, లేకపోతే వారికి తోచిన కొన్ని మాటలు చెప్పమనో అక్కడున్న పెద్దలు పురమాయిస్తారు. ఆ చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతులో ఉన్నటువంటి సమాజ మందిరానికి మొట్టమొదట వెళ్ళిన కారణం చేత ఆయనకు దేవుని వాక్యం చదివే అవకాశాన్ని ఇచ్చారు. ఆ దేవుని వాక్యం కూడా యెషయా గ్రంథపు చుట్ట. ఆ దినాల్లో గ్రంథంగా, బైబిల్ గ్రంథంగా లేదు, కానీ చుట్టలు, వ్రాత ప్రతులు, పెపారస్ అన్నటువంటి ఆ కాగితాల్లో రాసి చుట్టలు చుట్టి ఉండేవారు. కనుక ఆ గ్రంథపు చుట్టను, యెషయా గ్రంథపు చుట్టను ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఇలా చదివాడు. 17వ వచనం చదువుతున్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపులు కరుగులని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగాను. ప్రియమైన మిత్రులారా, ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను చదివి ఆయన ఈరోజు ఈ వాక్య భాగము, ఇందులో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైన వాక్యము మీ వినికిడిలో, అంటే మీ మధ్య ఈరోజు నెరవేరింది అని చెప్పాడు. అసలు ఏమిటి ఈ వాక్యం? ఈ వాక్యం ఎక్కడుంది, ఎవరి కోసం రాయబడింది అన్న ప్రశ్న మనల్ని వేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ మాటలు ఎవరి నిమిత్తం రాయబడ్డాయి? దాదాపు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కిందట మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు. అంటే యూదులు ఏ మెస్సయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయను గురించి వ్రాయబడినటువంటి వచనాలే ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్న ఈ మొదటి 2-3 వచనాల్లో ఉన్న సారాంశం. అయితే ఇక్కడ మెస్సయ్య నిరీక్షణ
ఇశ్రాయేలులకు ఉన్నప్పటికీ యేసు ప్రభు కాలానికి వారి యొక్క అవగాహనలో కొంత పొరపాటు ఉన్నది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో యెషయాను గురించిన నిరీక్షణ ఒకటి ఉన్నది, రాజకీయ మెస్సయ్య అని. రెండవది, రాజకీయ మెస్సయ్య రాక మునుపు శ్రమ సేవకుడు రావాలి. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. శ్రమ సేవకుడు వచ్చి యూదా సమాజం యొక్క బాగోగుల కొరకు, లేక వారిని ఉద్ధరించడానికి, వారిని దాస్య విముక్తులు చేయడానికి మొట్టమొదటిగా ఆయన శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఆ తర్వాత రాజకీయ సంబంధమైన మెస్సయ్య వచ్చి యూదా సామ్రాజ్యాన్ని నెలకొల్పి ఆయనే రాజుగా ఉండి 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలి. ఇది సిస్టమ్. అయితే యూదులు రాజకీయ మెస్సయ్యను గురించి మాత్రమే అవగాహన కలిగి ఉన్నారు, కానీ దానికంటే ముందు వచ్చి యూదుల యొక్క ఉద్ధరణ కొరకు చనిపోతున్నటువంటి శ్రమా సేవకుని గురించి అంతగా పట్టించుకునేవారు కారు. అయితే ఇక్కడ ఈ భాగములో శ్రమా సేవకుడు ప్లస్ రాజకీయ మెస్సయ్య వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారో యేసు ప్రభుల వారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను మీకు 3 విషయాలను మీ మనసులోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఈ భాగాన్ని ఆధారం చేసుకొని నూతన నిబంధన థియోలోజియన్, ఒక వేదాంతి, ఆయన పేరు హార్వే కాక్స్, ఆయన ఒక వివరణ ఇచ్చాడు దీని గురించి. యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరం పరిచర్య 3 విధాలుగా ఉంది అని. నంబర్ 1, కెరుగ్మా. కెరుగ్మా అంటే ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్. ఈ కెరుగ్మాలో ప్రీచింగ్ ఉంటుంది, అంటే ప్రకటించుట ఉంటుంది, టీచింగ్ ఉంటుంది, అంటే బోధించుట ఉంటుంది, ప్లస్ హీలింగ్ ఉంటుంది, స్వస్థపరచు ఉంటుంది. ఈ 3 కలిస్తే కెరుగ్మా. అంటే ప్రకటించుట అంటే ఏంటి? దేవుని రాజ్య సువార్తను ప్రకటించుట. బోధించుట అంటే ఏంటి? వినేవారికి అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టుగా బోధించుట. స్వస్థపరచుట అంటే మానవుని జీవితంలో కేవలం ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలే కాక దైనందిన జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కూడా యేసు ప్రభువుల వారు చూపించేవారు. ఆ విధంగానే మానవుడు మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా బలహీనపడ్డప్పుడు లేక అనారోగ్యానికి గురైనప్పుడు వారిని స్వస్థపరిచే పరిచర్య కూడా అయింది. దానిని మొత్తం కలిపితే కెరుగ్మా అంటారు. రెండవది కోయినోనియా. కోయినోనియా అంటే సహవాసం, ఫెలోషిప్. దేవునితో సహవాసము, తోటి మనిషితో సహవాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి నిత్యము దేవునితో సహవాసం చేసేవాడు. అదే సమయంలో సమాజంలో తిరిగి మనుషులతో కూడా సహవాసం చేసేవాడు. అదే పరిచర్యను ఈనాడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ కాపరికి, సువార్థికునికి, బోధకునికి కూడా ఆయన అప్పగించాడు. దానిని కోయినోనియా. మూడవది డైకోనియా. డైకోనియా అంటే సర్వీస్, దేవునికి మానవునికి సేవ చేయటం. ఇది హ్యుమానిటీ, మానవత్వాన్ని గురించి తెలియజేస్తుంది. బాధల్లో, కష్టాల్లో ఉన్న వారికి మనం సేవ చేయగలగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణానికి వెళ్ళక మునుపు యెరూషలేము మేడగదిలో శిష్యులతో ఆయన పస్కాను ఆచరించిన తర్వాత వారికి ఒక నవ నిబంధనను అప్పగిస్తున్నప్పుడు ఆయన చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? యూదా సమాజంలో ఒక ఇంటికి విందుకు వెళ్ళినప్పుడు విందుకు కూర్చున్న అతిథుల యొక్క పాదాలు అన్య సేవకుడు కడగాలి. అయితే యేసు ప్రభుల వారికి అన్య సేవకుడు ఎవరు లేరు. అందుకే శిష్యులందరూ కూడా మన పాదాలు ఎవరు కడుగుతారు? యూదులు ఒకని పాదాలు కడగటం నామోష, అనగా అది అవమానకరం. కాబట్టి ఒక అన్య సేవకుడు వచ్చి పాదాలు కడగాలి. మరి యేసు ప్రభు దగ్గర అన్య సేవకులు ఎవరు లేరు. ఇప్పుడు ఎలా అని ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారే పైకి లేచి తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి ఒక రుమాలు తీసుకొని నడుముకు కట్టుకొని ఒక పళ్ళెం తీసుకొని నీళ్లు పోసి ఆ శిష్యుల పాదాలు కడిగి, నేను మీ బోధకుడును మీ గురువును, మీ పాదాలు ఒక దాసుని వలె కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే అని అక్కడ సేవా ధర్మాన్ని వారికి తెలియచేశాడు. దీనినే డైకోనియా అంటారు. కాబట్టి సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యతలు ఏంటంటే కెరుగ్మా. కెరుగ్మలో
బోధించుట, ప్రకటించుట, స్వస్థపరచుట. రెండవది కొయినోనియా, దేవునితోనూ మానవునితోనూ సత్సంబంధం కలిగి జీవించుట. మూడవది డైకోనియా, సేవా ధర్మము కలిగి ప్రపంచానికి సేవ చేయటం, తోటి మానవునికి సేవ చేయటం. మానవ సేవయే మాధవ సేవనని మదర్ తెరేసా గారు కూడా అంటా ఉన్నారు. అది నిజం. కాబట్టి ఈ మూడు పరిచర్యలను క్రోడీకరించి, తృప్తీకరించి యేసుక్రీస్తు ప్రభు ఒకే పళ్ళెంలో లేక ఒకే పాత్రలో ఉంచాడు. దాన్ని సంఘానికి అప్పగించాడు.